హలో, ఎవరు నువ్వు? వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పెట్టింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పెట్టింది భూమి. అక్కడ బోట్లేడు, ఇక్కడ బోట్లేడు, మమ్మల్ని వదలరు. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow. మీ చిన్నసరికి మేడం స్పీకరు, మేడం కి మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళని మాట్లాడి. Fine, then I'll leave. గుండె నీదేలే హత్తుకోరాదే, గుండెకే ఈ పాట మా నాన్నగారి కోసం వేశాడా, వీడి కోసం వీడు వాడుకుంటాడా? అమ్మాయితే నీలా ఉంటా అన్నట్టుందే, మాటలే వదలనాయే, అడగాలంటే ఊగిలే ఉండిపోరాదే. ఆవిడెళ్ళింది ఏడేం దిగుతాడో చూడాలి. ఐ విల్ పీకిఫై. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, నీతో సిటీ కొట్టిన మామ. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, నీతో సిటీ కొట్టిన మామ. ఇన్ని పాటలు వేశారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, నేను డిమాండ్ చేస్తున్నాగా. వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. చూస్తున్నారు, ఎవరి డప్పుడు కొట్టండి. నువ్వులేని జీవితం, తాడులేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. నువ్వులేని జీవితం, ఈయనలోంచి మనలోకి జారిపడ్డ అప్పడం. ఎవరాదే? ఇది బోర్డ్ రూమా, బోర్డ్ రూమా? ఐ వెరీ యాంగ్రీ బ్యాడ్. హే, యూ వాంట్ టు బై ద షేర్స్ పేపర్స్ పైన తెల్ల? There's no the own, no the passport. God, you must be really crazy. Watch me, God will never visify me, you know. I'm going to simplify the shares. Father? Hey, అది ఎవరు సంతకం చేస్తే తెలుసా నీకు? ఆయన ఎవరు తెలుసా నీకు? తెలుసా నీకు? అదే నొక్కుంది. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి, ఎవరికి రాదు. సార్ మీరు మారరా? ఒకళ్ళు కొడితే అందరూ మారిపోతారా? పెద్ద పోయినది. ఏమన్నా బయలుదేరదామా? నాకేంటో పట్టు సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా, ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? బయట తల్లి, నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనవడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చేదిరా రే.
ఇక్కడ అన్నొకడున్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉంది? విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటాగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్.
తెలుసు, ఫాదర్స్ డే తెలుసు, ఫ్రెండ్షిప్ డే తెలుసు, టీచర్స్ డే కూడా తెలుసు. కానీ ఉమెన్స్ డే అంటే ఏంటన్నా? ఓ అదా, అయినా నీకంత విలువైన విషయం తెలీదా? అది చాలా గొప్ప రోజు నాన్న, చెప్తా విను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తాను ఇంట బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఒక అమ్మాయి తప్పు చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చేతకంటం కాదు, మనకిచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉండం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులోంచి వచ్చిన వాళ్ళమే. నీ కాటుక కన్ను విప్పారకపోతే ఈ భూమికి తెగవారనుగా, నీ కాజుల చేయి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీసమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
కలకి సరిపోదట మాట నీకై ప్రాణం ఇవ్వను ఇదిగో ఇది నా మాట నిజానిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట యాలో యాలా యాలో రే ఓ యాలో యాలా యాలో రే ఓ ఎన్నో ఏళ్ళ సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఓ ఎన్నో ఏళ్ళ సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే పడేటి ఎండల నుండి ఎగసి పడే సూర్యుడులాగొస్తా కమ్మేటి మబ్బులు కాల్చి నీ చుట్టూ ఎన్నెల్లు పొంగిస్తా నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీన మొక్కేది నిన్నే ఎప్పుడైనా నా స్వామి వంటే నువ్వే లోకానా సెమ్మసేరదు నీ కంట సెమ్మసేరదు నీ కంట అమ్మ తోడు నేనుండంగా నీకు ఆపతే రాదంట నీకు ఏమన్నైతే నాన్న భూమినైనా బుక్కి సేసైనా నీకు ఏమన్నైతే నా ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఎవరు వినపడట్లేదే ఫ్యాన్స్ లేరా అన్నయ్య చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా ఎన్నాటి సీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా ప్రసూతి గండమే జయించినావురా నిండి శిరసు వచ్చి నమస్తు నీకు అనగా నవోదయానిపై జనించినావురా నీకు పిరాయరా
generous, but I don't believe that they are so generous of having this home key for us. Here we have. May I have your attention, please? The show starts in 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go. Everybody get up, it's time to slam now. We got a real jam going down. Welcome to the Space Jam. Here's your chance, do your dance at the Space Jam. Alright. So high, let's do this one more time. Starships, we're meant to fly. Hands up and touch the sky. Let's do this one last time. Hands up, we're higher than another cloud. Starships, we're meant to fly. Hands up and touch the sky. Can't stop, 'cause we're so high. Let's do this one more time. Starships, we're meant to fly. Hands up and touch the sky. Let's do this one last time. Can't stop, we're higher than another cloud. Exploration of space. My soul ain't for the stars, my
గోరా దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు రఘువీర్. ఈనాటిది కాదు, 400 కిందట అప్పటి యువరాణి మిత్రమెన్న చిత్రం. ఇదే ఉదయ్ ఘట్కి సేనాధిపతి గణదేవ్ బిల్లావి నువ్వు పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి వీడు పుట్టాడు. మోహం తెలియట్లేదు ఘోరా, వాటిని గుర్తుపట్టడం ఎలా? మీ శత్రుత్వాన్ని మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతారు. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ. అది శతాబ్దాలుగా రాయబడ్డ ఉదయ ఘట్ చరిత్ర. ఉదయ్ ఘట్ చక్రవర్తి శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ కి ప్రథమ పోటీదారు, ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ భిల్లా. రెండవ పోటీదారు, శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ కాల భైరవ. అడుగో భైరవ. మీలో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలతో పాటు మేము ఉళ్ళూరుతున్నాం. ప్రారంభించండి. బహిష్కరణ 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 మిత్రవంతాదేవి పరువు, ఉదయ్ ఘట్ ప్రతిష్ట కాపాడడానికే పోటీ దిగాం తప్ప వేరే అధికారం ఆశించి కాదు. నేను ఒక సైనికుడిని మాత్రమే. జై హో భైరవ.
ఏమైంది జయరాం? రాజద్రోహం చేశాడు భైరవ. షేర్ ఖాన్ చేతులు కలిపి ఎవరి కోసం తన సైన్యాన్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వస్తాడు. మాన్ సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవ, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదాహుమాయ్, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయబడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహోత్ शैतान की फौज है। शुरू। ఒకటి पीछे से मार। 29-30 मनुष्य की औलाद बाया से हमला करना भी साहब 32 చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? శభాష్ శభాష్. గుండె తెగుతున్నా లెక్క చేయకుండా శత్రువు గొంతు చీల్చుకున్నాను. మొట్టమొదటిసారి చూస్తున్నాను. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడు. హాత్ మిలా మేరీ జాన్. ఈ షేర్ ఖాన్ దోస్తు మీదే కాలు మాటిచ్చావు. షేర్ ఖాన్ ఇచ్చిన మాట తప్పుతావా? షేర్ ఖాన్ చెప్పు, తప్పుతావా? మాఫ్ కర్నా భైరవా. భైరవ, ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి గడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా.